హలో అండి. నమస్తే. ఈరోజు నేను చాలా యంగ్ పీపుల్స్‌లో నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువొస్తున్నాయి. తక్కువుంటున్నాయి. సో, ఎందుకు అలా ఉన్నాయి? దేనివల్ల? ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి? అదని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఐ యామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. సో, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది యూజువల్‌గా ఒక గర్ల్ బేబీ పుట్టిన తర్వాత మిలియన్స్‌లో ఉంటది. అండ్ దెన్ బేబీకే 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఆర్ లైక్ మెనార్‌కి అంటే మెచ్యూర్ అయిపోయిన తర్వాత అది కొన్ని లాక్స్‌లో ఉంటాయి. అండ్ దెన్ ఏజ్ పెరిగే కొద్దిగా నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువ అవుతా ఉంటది. జనరల్లీ లెస్ దెన్ 30 ఏజ్ లోపల ఉంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మంచిగుంటది. ఈవెన్ క్వాలిటీ అనేది మంచిగుంటది. వన్స్ 30 ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ 35, 38 ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గుతాయన్నమాట. సో, ఇప్పుడు చాలామంది ఈవెన్ 25 ఇయర్స్ లెస్ దెన్ 30 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా మందికి ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా తక్కువున్నాయి. దేనివల్ల ఇట్లా అవుతున్నాయి? మనం ఏం చేయగలుగుతాం? ఇదే నేను మాట్లాడతాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్. బట్ ఇప్పుడు కొందరు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువున్నాయి. ఎందువల్ల అంటే బేసికలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఇప్పుడు హెల్తీ ఫుడ్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. అండ్ దెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే స్ట్రెస్ అనేది మన బాడీలో చాలా చేంజెస్ తీసుకొనొస్తదనమాట. సో, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వల్ల నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా మందికి తక్కువుంటున్నాయి. సో, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్, హెల్తీ హ్యాబిట్స్ అండ్ దెన్ హెల్తీ ఫుడ్ ఇదనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ కొందరికి ఇది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్, కొందరికి లైక్ మేబీ చిన్నప్పటి నుంచే ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ అనేది ఉండొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 23, 24 ఇయర్స్ మీకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్నాయా? మీరు తొందరగా మీకున్న ప్రాబ్లమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేసి తొందరగా పెళ్లి చేసుకొని, తొందరగా ఫ్యామిలీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతది. అండ్ దెన్ ఫైనల్లీ మీకు ఐవీఎఫ్ అవసరం పడొచ్చు. సో, ఇనిషియల్ స్టేజ్‌లోనే మీరు తొందరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే మీకు న్యాచురల్‌గానే కన్సెప్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఒకటి. అండ్ దెన్ మీకు ఏదైనా పొట్టలో సర్జరీ అయింది అంటే ట్యూబ్స్ ఏదైనా తీశారు ఆర్ లైక్ ఓవరీలో ఒక సిస్ట్ వచ్చింది అని ఏదైనా పార్ట్ ఆఫ్ ఓవరీ తీశారు అన్నప్పుడు కూడా మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉండొచ్చు. అండ్ దెన్ కొందరికి క్యాన్సర్ ట్రీట్మెంట్, రేడియోథెరపీ, కీమోథెరపీ అట్లా ఉన్నప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మేజర్‌గా చెప్పాలి అంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్, కొన్ని జెనెటికల్ రీజన్స్, ఎండోమెట్రియోసిస్ దీనివల్ల వస్తదనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎగ్జాక్ట్‌లీ ఏ రీజన్ అనేది రీజనే ఉండవనమాట. సో, మీకు ఎగ్స్ తక్కువున్నాయని ఎప్పుడైనా ఎవరైనా చెప్తే ఖచ్చితంగా మీరు ఈఎంహెచ్‌ని ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోండి. మీరు ట్రీట్మెంట్‌కి ముందు వెళ్ళడం ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఆప్షన్. నేను డైరెక్ట్‌గా ఐవీఎఫ్ అని చెప్పలేదు. మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ తీసుకొని ముందు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ, కన్సెప్షన్ అనేది మేజర్ డిఫికల్టీ ఉండవు. సో, ఇదే నేను మీతో తక్కువ ఎగ్స్ ఉంటే ఎట్లా దీనివల్ల ఏం చేయాలి ఇదన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యూర్ క్వెషన్స్. థాంక్ యూ.